ముకుంద జ్యువెల్లర్స్ వారి పూర్వీ గోల్డ్ అండ్ డైమండ్స్ నవంబర్ 1న KPHB లో ఘనంగా ప్రారంభం. ఓపెనింగ్ ఆఫర్ గా ప్రతి 3 లక్షల కొనుగోలుకు ఒక బంగారు నాణెం ఉచితంగా పొందండి. యాంకర్ సుమ గురించి ప్రత్యేకంగా తెలుగు ప్రేక్షకులకు చెప్పాల్సిన అవసరం లేదు. ఆమె తెలుగు అమ్మాయి కాకపోయినా తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో తనదైన స్థానం సంపాదించుకుంది. ఏ షో అయినా ఏ వేదిక అయినా మైక్ ఆమె చేతిలోకి వెళ్ళగానే వేదిక మొత్తం సుమదే అవుతుంది. మాటల జోష్, స్పాంటేనియస్ పంచులు, వెంటనే రివర్స్ కౌంటర్లు ఇవన్నీ ఆమెకే సొంతమైన స్టైల్. ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తూనే ఉండే సుమ కేరళకు చెందిన అమ్మాయి అయినా తెలుగు మీద ఉన్న పట్టు చూసి చాలా మంది ఆశ్చర్యపోతారు. ఏ షో చేసినా స్టార్ హీరోల మధ్య ఉన్న ప్రేక్షకుల చూపులన్నీ తన వైపు తిప్పుకునేలా చేస్తుంది. స్టార్ హీరోలు సైతం ఆమెను బెస్ట్ యాంకర్గా గుర్తించడమే కాదు, అభిమానిస్తుంటారు కూడా. ఒకసారి మీడియా సరదాగా చెప్పిన మాటలు తప్పుగా అర్థమయ్యాక వెంటనే క్షమాపణ చెప్పిన వినయం ఆమె గొప్పతనం. ఇటీవల కొంతకాలంగా టీవీ షోల కన్నా సినిమాల వైపు మొగ్గు చూపుతున్న సుమ తాజాగా ప్రేమంటే అనే సినిమాలో కీలక పాత్రలో నటించారు. ప్రియదర్శి, ఆనంది ప్రధాన జంటగా నటించిన ఈ చిత్ర టీజర్ ఈవెంట్లో సుమ చేసిన స్పీచ్ నెట్టింట వైరల్ అయింది. సుమ సరదాగా మాట్లాడుతూ, ఎప్పుడూ నేను ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తుంటాను, కానీ ఈసారి యాంకర్ గీత నాకు రావాల్సిన చెక్కు తీసేసింది. మొదట ప్రియదర్శి పక్కన హీరోయిన్ అని చెప్పారు, కానీ ఆయన నా వయసు నాకంటే తక్కువ అని తెలిసి డైరెక్టర్ వద్దని చెప్పేశారు. తర్వాత పవర్ఫుల్ కానిస్టేబుల్ పాత్ర అని చెప్పి తీసుకున్నారు. కానీ షూటింగ్కి వెళ్ళాక పవర్లెస్ కానిస్టేబుల్గా మారిపోయింది. దర్శకుడిపై కేసు వేయాలనుకున్నా కుర్రాడికి ఇంకా పెళ్లి కాలేదని తెలిసి వదిలేశాను. పెళ్లి చేసుకుంటే అదే పెద్ద కేసు అవుతుందని నవ్వుకున్నారని చెప్పి అందరినీ కడుపుబ్బా నవ్వించారు. ఇక గ్లామర్ విషయంలోనూ సుమ తనదైన హాస్యంతో హీరోయిన్ ఆనంది కంటే నేనే ఎక్కువ గ్లామర్గా కనిపించాననుకుంటున్నా అంటూ సరదాగా చెప్పింది. చివర్లో ఈ సినిమాలో నేను హుక్ స్టెప్ కూడా వేసా అంటూ నవ్వు పోయించింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.